ఇంకా నా పైన సీరియస్ అవ్వడం స్టార్ట్ చేశాడు. నా దేవుడి పైన నమ్మకం పోయింది, మనుషుల పైన నమ్మకం పోయింది. నాకు దేవుడు దేవుడు ఊసే నాకు ఎత్తదు అని చెప్తా ఉన్నాడు. కోపకాలం మండిపోయింది. చెప్పాను, మీరు నన్ను ఏమన్నా అంటానండి, దేవుడిని అంటే మీకు మర్యాదగా ఉన్నదని చెప్పారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నాడు. సువార్త చెప్తూ బోర్డంత పరిచయం చేసిన వ్యక్తులు దేవుడిని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. రక్షణ సరైనదిగా లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అతనితో చెప్పాను, నువ్వు చేసుకున్న తప్పులన్నీ కూడా దేవుడి పైన ఆపాదించి దేవుడు చేశాను అని చెప్పడం న్యాయం కాదు. అయినా నువ్వు రక్షింపబడింది ఆ యొక్క మేలు చూసా. ఈరోజు దేవుడు నీకు మేలు చేస్తాడు, నువ్వు చచ్చిపోవా. ఈరోజు నేను బాగు చేస్తాడు, నువ్వు చచ్చిపోవా. ఈ లోకాన్ని నువ్వు ఎప్పుడు కట్టుబెట్టుకొని ఉంటావా అని అంటే ఫోన్ పెట్టేశారు. కొన్ని రోజులయ్యాక మళ్ళీ ఫోన్ చేశారు. ఎత్తకూడదు అనుకున్నా, ఎప్పటికీ మాట్లాడకూడదు అనుకున్నాను. ఫోన్ ఎత్తాను, తప్పు అయిపోయింది అని మాట్లాడితే, తప్పు కాదు అసలు మీతో మాట్లాడకూడదని అనుకున్నాను నేను అని చెప్పినప్పుడు, తండ్రి కుమారుడిని క్షమించే రీతిగా అని చెప్పి క్షమించాలని చెప్పి దీనంగా మళ్ళీ మాట్లాడడానికి గమనించారు. అది క్రైస్తవుని భక్తి కాదు. యేసుక్రీస్తుని ఈ లోక సంబంధమైన విషయాల గురించి వెంటాడటం కాదు. యూదా తన సొంత ఆలోచనతో యేసుక్రీస్తుని వెంటాడాడు, కనుకనే అప్పగించాడు. యేసుక్రీస్తు ఒక హీరోలా చూసి ఆయన నాకు ఏదో చేసేస్తాడు, ఏదో ఉద్ధరించేస్తాడు, ఆయన పోరాడతాడు, అందరినీ చంపేస్తాడు అని చెప్పి రకరకాల ఉద్దేశాలు బుర్రలో పెట్టుకొని తన సొంత జ్ఞానంతో యేసుక్రీస్తుని వెంబడించాడు. అయ్యో ఈరోజు నేను బాధ్యత పొందాను కదా, నా సొంత దారిలో నేను నడుస్తాను అన్నావా? నీ స్నానం సరైనది కాదు, నువ్వు పవిత్రపరచబడలేదు, నేను పవిత్రుడిగా దేవుడు చూడడు. నీ స్నానం ఎలా ఉండాలి అంటే, అయ్యో నా జీవితము ఆకాశంలాగా భూమిలాగా శూన్యంగా అగాధంగా మారిపోయిందే, దేవుడు నా గురించి వచ్చాడే, నా గురించి అల్లాడుతున్నాడే, విశాలతలోకి నడిపించాడే, ఒక మార్గాన్ని చూపించాడే, నీటి ద్వారా బాప్తిజాన్ని నా గురించి పెట్టాడే. యేసుక్రీస్తు ఒక్కడే కనుక నాకు మార్గం,